హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య వార్ నడుస్తుందా అంటే అవునంటున్నారు అందరూ. ఎందుకు అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, అతను పుష్ప 1 కావచ్చు 2 కావచ్చు ఇలాంటి సినిమాల మీద పవన్ కళ్యాణ్ అంటే జనరల్గా కామెంట్ చేస్తూ అది ఇతనికి తగిలేలా చేశారా అనిపించింది. అంటే 40 ఏళ్ల క్రితం హీరోలు అడవుల్ని కాపాడేవాళ్ళు, ఇప్పుడు హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అలా ఉన్నాయి సినిమాల పరిస్థితి అని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. సో దీని వెనుక స్టోరీ తీసుకుంటే ఎందుకు అంటే ఇది సినిమాగా పవన్ కళ్యాణ్ ఎందుకు చూడలేదు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా ఉంటాయి. అంటే అరాచకాలు లేకపోతే హత్యలు ఇవన్నీ కూడా చాలా సినిమాల్లో ఉంటాయి. ఇప్పుడు గుడుంబా ఉంది, గుడుంబా శంకర్లో పవన్ కళ్యాణ్ నటించారు. సో అసలు గతంలో సినిమాల్లో కూడా సిగరెట్ తాగినా లేకపోతే మందు తాగినా కూడా తప్పు. ఇప్పుడు కూడా మనం మద్యపాన నిషేధం అని చెప్తారు, కానీ సినిమాల్లో యథేచ్ఛగా అవన్నీ జరుగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాని సినిమాలాగా ఎందుకు చూడలేకపోయారు? అది కేవలం ఇతని మీద, అల్లు అర్జున్ మీద కక్షగానే ఆయన చేసిన ఆ కామెంట్ తీసుకోవచ్చా అని చెప్పేసి సినీ వర్గాలు కావచ్చు, సినీ జర్నలిస్టులు కావచ్చు, అభిమానులు కావచ్చు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మొన్న ఏదైతే కర్నూలు, నంద్యాలలో ఏదైతే అల్లు అర్జున్ స్నేహితుడు ఉన్నాడో రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అతనికి సపోర్ట్గా మొన్న ఎన్నికల్లో ప్రచారం కోసం వెళ్ళలేదు, కానీ ఆయన ఇంటికి వెళ్ళి నేనే వచ్చాను మీరు వేయండి అని చెప్పిన అల్లు అర్జున్ చెప్పారు. సో ఆ టైంలోనే చాలా కాంట్రవర్సీ అయింది. అంటే మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయటం కానీ జనసేన పార్టీ తరపున, అలానే ఆ కుటుంబ సభ్యుడైన అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం అనేది ఇటు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. అప్పుడే చాలా ట్రోల్స్ కూడా చేశారు అల్లు అర్జున్ మీద, చాలా వ్యతిరేకంగా పెట్టారు. అయితే కుటుంబంలో కూడా మరి విభేదాలు వస్తున్నాయి. గతంలో కూడా అల్లు అర్జున్ కొన్ని సందర్భాల్లో ఇలాంటి స్టేజెస్ మీద చిన్న చిన్న కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకో తెలియదు కానీ అల్లు కుటుంబానికి పవన్ కళ్యాణ్ కుటుంబానికి మధ్య ఒక గ్యాప్ వచ్చిందని చెప్పేసి గతంలో జరిగిన కొన్ని చిన్న చిన్న కామెంట్స్ కూడా ప్రూవ్ చేస్తూ వచ్చినాయి. అయితే ఇప్పుడు అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా ప్రస్తావించవచ్చు. అంటే నాకు ఈ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరులో ఒక విషయం గుర్తొస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలానే షర్మిల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ సందర్భంగా వాళ్ళ అన్నని తిట్టుతూ బయటకు వస్తే ఈమె నా చెల్లి లాంటిది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఇది చేశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆమెని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మరి ఒక స్నేహితుడి కోసం అల్లు అర్జున్ వెళ్తే తప్పేంటో నాకు అర్థం కాని విషయం. సో దాన్ని తప్పుగా ఎందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, దాన్ని టార్గెట్ చేసి ఇలాంటి కామెంట్స్ ఆయన చేశారు అనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. అయితే స్నేహం కోసం వెళ్ళడం తప్ప అనేది ఇప్పుడు కనిపిస్తుంది. అంత పవన్ కళ్యాణ్లో ఎంత కసి ఉంటే అల్లు అర్జున్ని అంత మాట అన్నారు అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏది ఉన్నా ఇంట్లో తేల్చుకోవచ్చు కదా అనే రీతిలో. మరి ఎందుకంటే అతనేమి అక్కడికి వెళ్ళి వైసీపీని గెలిపించండనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించండనో ఎక్కడ ప్రస్తావించలేదు. చాలా డీసెంట్గా వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు, బయటకు వచ్చిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెయ్యి ఊపి నా ఫ్రెండ్ ఇలా పోటీ చేస్తున్నారు నేనే వచ్చాను అని చెప్పి ఆయన చాలా డీసెంట్గానే ఆయన బిహేవ్ చేశారు. కానీ మరి పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమాని సినిమాగా చూడకుండా ఇప్పుడు ఆ కసినే పెట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేశారు అని చెప్పే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చాలా జెంటిల్గా బిహేవ్ చేసిన అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ చాలా పెద్దరికంతో ఉండాలి, పెద్దరికంతో చెప్పాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ఏదైతే ఈ కామెంట్స్ అతని మనసులో ఇంకా అది నాటుకుపోయింది. అంటే అల్లు అర్జున్ ఒక వైసీపీ లీడర్కి, అది తన ఫ్రెండ్కి ప్రచారం కోసం కూడా ఆయన ఏమి తిరిగి ఏం చేయలేదు. ఐ థింక్ 1 or 2 hours ఉన్నట్టున్నారు. సో ఆ 2 hours కోసం ఆయన ఇంత మనసులో పెట్టుకున్నారా, ఇలా బయటపడిపోయారు అని చెప్పే ఒక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ నాకు ఇంకోటి గుర్తొస్తుంది. అంటే ఈ సినిమా మీద కామెంట్ చేశారు కాబట్టి చిరంజీవి సినిమాలు గతంలో తీసుకుంటే అన్నీ ఖైదీ, గూండా ఈ టైప్ ఆఫ్ మూవీసే ఎక్కువగా టైటిల్స్తో ఇవన్నీ ఉండేవి అప్పట్లో. ఐ థింక్ 90s ఇవి అసలు చాలా పెద్ద పాపులర్ మూవీస్ అనమాట.
కల్కి అవతారాలు కావచ్చు ఇలా. సో ఆ తర్వాత ఆయన మంచి చేసి ఉండొచ్చు. ఈయన కూడా చేశారు, గుడుంబా శంకర్ కానీ, జల్సా కానీ, లేకపోతే ఇంకా అంటే సినిమాలు నేను చాలా తక్కువ చూస్తాను. సో ఇలాంటి సినిమాలన్నీ కూడా ఉన్నాయి కదా, సినిమా కదా చూడాల్సింది. పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్థాయికి ఇలాంటి కామెంట్స్ చేయటం తగదు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో మీరేమంటారు దీని మీద? అల్లు అర్జున్ మీద ఏదైతే గతంలో హీరోలు 40 ఏళ్ల క్రితం హీరోలు చెట్లని కాపాడేవారు, ఇప్పుడు హీరోలు చెట్లని నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇది 40 ఏళ్ల క్రితం సినిమానే, స్టోరీ 40 years బ్యాక్ మూవీనే. మరి ఆయనకి ఎందుకు అర్థం కాలేదు. సో మీరేమంటారు ఆయన చేసిన కామెంట్ మీద? మీ కామెంట్స్ ఏంటో కూడా మీరు ఈ చూసిన తర్వాత కామెంట్స్ మీరు పోస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.